ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం ధ్యానించుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా నందురనియు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నిందురనియు అన్నటువంటి వాగ్దానము మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, సొలొమోను పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క గ్రంథం వివరణను మనం గమనించినట్లయితే, మరి సొలొమోను రచించినటువంటి దానికి బలమైనటువంటి కారణము మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలం. దావీదు కుమారుడైనటువంటి మరి అక్కడ మొదటి వచనంలో ఆ అంశాన్ని మనం దావీదు కుమారును యెరూషలేములో రాజునై ఉన్న నేను ప్రసంగి పలికినటువంటి మాటలుగా మనం చూస్తుంటున్నాం. మరి దావీదు తదనంతరము సొలొమోను ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నటువంటి సందర్భము. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రసంగి. ఇది గ్రీకులో మనం గమనించినట్లయితే అనేక ఆధారాలు, చరిత్రక ఆధారాలు మనం చూడగలం. ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే అన్నీ వ్యర్థమే, జీవితము వ్యర్థమే, దేవునికి భయపడటం. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ గ్రంథంలో ఇమిడి ఉంటున్నాయి. మానవ జీవితము అశాశ్వతమని మరియు పరస్పరమైనటువంటి విరుద్ధమని దాన్ని భావిస్తూ, అది వివరించ సఖ్యము కాని అన్యాయంతోనూ నైరాశ్యంతోనూ నిండి ఉంది కనుక వ్యర్థము అని క్లుప్తకరించిన తత్వజ్ఞాని తలంపులు ప్రసంగి యొక్క గ్రంథము. రచయిత తలంపుల్లో నిరసన భావము, వ్యాకులత కనిపిస్తున్నప్పటికీ అతను మనుషుడు భూమి మీద కష్టపడి పనిచేయాలని, దేవుడిచ్చిన వాటిని సమృద్ధిగా అనుభవించాలని చెప్తూ ఉంటున్నాడు. ఇది ఈ యొక్క గ్రంథం యొక్క మరి వివరణగా మనం చూస్తుంటున్నాము. మనకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు అని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు అనాది కాలంలో మరి మనుషుని సృష్టించి, ఆదామును అవును సృష్టించి, వారి ద్వారా సంతానోత్పత్తి అయ్యి, సంతానం అభివృద్ధి అయ్యి, మరి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. ఈ భూమి మీద ఈ సృష్టిలో సృష్టించిన ప్రతి దానిని వేలుడు అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ప్రతిదాన్ని అనుభవించుడని చెప్పాడు. అనేక వాగ్దానాలు దేవుడు మరి ఆదాముకి ఇచ్చాడు. తదనంతరం ఆదాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదాము సంతానం కానించి నోహు సంతానము, అబ్రహాము సంతానం, ఈ రీతిగా మరి ప్రతి సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ప్రజలు దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉంటున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి మరి ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంటుంది. అందుకే దేవుడు నిన్ను నన్ను సృష్టించి మరి ఆయన స్వరూపంలో నిర్మించుకుని
ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. అందుకని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికి యజమాని అయినటువంటి దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మరి ఆయన ఆరాధించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఉదయకాల సమయంలో ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.